ఈ ఎండాకాలాన్ని ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం తాగితే ఒంట్లో ఉన్న వేడంతా చాలా తగ్గుతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇలా బెల్లం వేసుకొని చేసుకుంటే, పాలు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేదు ఉట్టి పెసరపప్పు బెల్లం సగ్గుబియ్యం తాగొచ్చు అంటే అలా కూడా తాగొచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఒంట్లో ఉన్న వేడిని అయితే మాత్రం మనకు తొందరగా తగ్గిస్తుందండి. ఈ పెసరపప్పు సగ్గుబియ్యము సలవే, పెసరపప్పు సలవే కదండి. ఇది ఎలా తయారు చేసుకుందామో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. రోజు సగ్గుబియ్యము పెసరపప్పు పాయసం చేసుకుందామండి. అలాగని నేను ఈ గ్లాసుని 1/2 కప్పు తీసుకున్నానండి. 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ ఎండాకాలానికి ఇలా సగ్గుబియ్యము పెసరపప్పు కాసుకొని తాగితే మాత్రం చాలా సలవండి, చాలా బాగుంటది. ఎంత వేడిన్నా ఒంట్లో వేడి తగ్గిపోద్ది. అలాగని పెసరపప్పు నానబెట్టాను, 1 గంట నానబెట్టాను. సగ్గుబియ్యం పెసరపప్పు ఒకేసారి నానబెట్టానండి. పచ్చి కొబ్బరి కొంచెం తురుని తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, బెల్లం మనకు స్వీట్కి ఎంత సరిపోద్దో అంత బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొంచెము వేపుకోవాలండి. జీడిపప్పు బాదం పప్పు వేపుకుందాం రండి. ఇంకోండి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి జీడిపప్పు బాదం పప్పు వేపుకోవడానికి. ఇంకోండి నెయ్యి వేడెక్కింది కదా, బాదం పప్పు జీడిపప్పు వేసేస్తున్నానండి. కొంచెం లైట్గా వేపుకొని తీసుకుందాం. ఇంకోండి జీడిపప్పు బాదం పప్పు వేగిపోయింది కదా, ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం పెసరపప్పు కూడా వేసుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇంకోండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగ వేపుకోవాలండి నెయ్యిలో ఈ పెసరపప్పు కూడా. రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇంకోండి నీళ్లు పోస్తున్నాను, 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. కొంచెం పెసరపప్పు ఉడికాక అప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. మరి మెత్తగా అయిపోకూడదండి పెసరపప్పు, అందుకని 2 గ్లాసులు నీళ్ళు వేసాను. సగ్గుబియ్యానికి కూడా సరిపోతుంది ఈ వాటర్. ఒక 2 నిమిషాలు పెసరపప్పు ఉడికాక అప్పుడు సగ్గుబియ్యం వేసుకుందామండి. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను చూడండి, పెసరపప్పు కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యం వేసేసుకుందామండి. ఈ నీళ్లతో పాటుగానే వేసేసుకుందాం. మనము ఉడికితే మరి చిక్కగా అయిపోతుంది కదా, అందుకని ఆ నీళ్ళతో పాటుకి వేసేసానండి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడిగట్టేస్తుంది సగ్గుబియ్యము. ఇంకోండి కొంచెం సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు పాలు వేస్తున్నానండి. 1 గిన్నె పాలు తీసుకున్నాను నేను. ఈ పాలు కూడా వేసేస్తున్నాను, ఒక బౌల్తో తీసుకున్నాను. వేసేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాల నుంచి మనం స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారాక అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. చూడండి ఇంకోండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఇంకోండి చూడండి మొత్తం ఉడికిపోయింది, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి చూడండి. ఇంక ఇది మనము స్టవ్ ఆపేసి 2 నిమిషాలు చల్లారాక బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి చూపించాను కదా, అవి కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలిపేసుకొని ఇంకా చల్లారనిద్దాము. 2 నిమిషాలు చల్లారాక బెల్లం వేసుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు చల్లారింది కదా, ఇప్పుడు బెల్లం వేసేస్తున్నానండి. బెల్లం వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ వేడికే కరిగిపోద్దండి బెల్లము. కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూను ఇలాచి పొడి వేసానండి. వేసి కలిపేసుకుందాం. ఇంకోండి అయిపోయింది పెసరపప్పు సగ్గుబియ్యం పాయసము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఈ ఎండకైతే మాత్రం తాగితే చల్లగా అయ్యాక తాగాలండి, చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. ఒంట్లో ఉన్న వేడంతా మాత్రం బాగా తగ్గిస్తుందండి ఇలా చేసుకుంటే. ఎండాకాలాన్ని ఒకసారి ట్రై చేయండి.